ఈరోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రతి కార్యాన్ని సఫలం చేయగలడు. అది నీ బలంతో కాదు, అది నీ జ్ఞానంతో కాదు, అది నీకున్న దేనితో కాదు, కేవలం ఆయన ఆత్మ ద్వారా కార్యాలు జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 75 సంవత్సరాల వయసులో అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం చేస్తూ ఉన్నాడమ్మా? ఇసుక రేణువుల కంటే, ఆకాశ నక్షత్రాల కంటే నిన్ను హెచ్చుగా ఎక్కువగా చేస్తా. 75 సంవత్సరాలు ఒక్కడు దిక్కులేడు. దేవుడు ఏం చేస్తానంటా ఉన్నాడు? గొప్ప సమూహంగా, గొప్ప సమాజంగా మారుస్తా ఉన్నాడు. ఏం లేని పరిస్థితి, ఏమి దిక్కులేని పరిస్థితి. దావీదు అసలు వాళ్ళ నాన్న నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. వాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు, బయట తిరుగుతూ ఉంటాడు. సమూయేలు పిలిపిస్తూ ఉన్నాడు, రాజుగా అభిషేకిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన వయస్సు లేదు, ఆయన బలము లేదు, ఆయనకి ఇంట్లోనే విలువ లేదు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మోషే జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను ఇజ్రాయేలీలకు నాయకుడిగా నేను ఉంచబోతా ఉన్నాను అని. ప్రియమైన సహోదరి సహోదరుడా, అరే ఒక్కడిని చంపినందుకే నిన్ను నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చి ఈ ఇక్కడ మిథ్య నేను అమ్మది, అక్కడ బ్రతుకుతా ఉన్నాను నేను. నేను నాయకుడు ఏంటి? గట్టిగా ఒక డైలాగ్ చెప్పమంటేనే తత అంట. ఐ కాంట్ స్పీక్, మాట్లాడలేను. అలాంటిది నేను నాయకుడు ఏంటి? నాయకుడు అంటే వాగ్దాటి కలిగి ఉండాలి, నాయకుడు అంటే పౌరుషం కలిగి ఉండాలి, నాయకుడు అంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకనే నేను అక్కడ ఐగుప్తు నుంచి ఇక్కడికి పారిపోయొచ్చా? ఆ వాగ్దాటి లేకనే నత్తోళ్ళలాగా మిగిలిపోయా? ఆ ధైర్యం లేకనే నేను ఎవరికి ముఖం చూపించుకోలేక గొర్రెలు కాసుకుంటా ఉన్నా? హౌ కెన్ ఐ బి ఎ లీడర్? ప్రియమైన సహోదరి సహోదరుడా, వాళ్ళ బలం చూస్తేనేమో వాగ్దానం నెరవేరదు అనిపిస్తూ ఉంది. వాళ్ళ బలం చూస్తేనేమో వాళ్ళ వాగ్దానం జీవితంలో నిలబడదు అనిపిస్తూ ఉంది. కానీ దేవుని వైపు చూసినప్పుడు ఒక్కడిని కూడా కనలేని పరిస్థితి, 75 సంవత్సరాలలో ఒక్కడిని కూడా కనలేని పరిస్థితి నుంచి ఒక గొప్ప జనాంగానికి తండ్రిగా మారుతా ఉన్నాడు అబ్రహాము. హల్లెలూయా. కనీసం ఇంట్లో కూడా విలువలేని దావీదు ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇంట్లో కూడా విలువలేని దావీదు రాజుకు 1000 స్తోత్రాలు, అటు దావీదుకు 10,000 స్తోత్రాలు అని విలువలేని దావీదుని దేవుడు ఆ ఇజ్రాయేలు సమాజంలో నిలబెడతా ఉన్నాడు. కనీసం ఒకడి ముందు నిలబడి మాట్లాడడానికి నోరు లేని నత్తి వాడైన మోషేను దేవుడు తీసుకొని వెళ్ళి ఒక గొప్ప యాత్రకు నాయకుడిగా నియమిస్తూ ఉన్నాడు. వాళ్ళ జర్నీస్ మనం చూసినట్లయితే అబ్రహాము పిల్లలు లేని దగ్గర నుంచి అబ్రహాము ఇస్సాకుని పొందుకునే వరకు, నత్తివాడైన మోషే ఏమి చేయలేని పరిస్థితి నుంచి ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రాలు దాటించి గొప్ప గొప్ప కార్యాలు చేయించే పరిస్థితి వరకు, గొర్రెలు కాసుకునే ఒక దావీదును తీసుకొని వెళ్ళి చక్రవర్తిగా మార్చే ఒక గొప్ప ప్రయాణాన్ని మనం చూసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రతి కార్యాన్ని సఫలం చేయగలడు. అది నీ బలంతో కాదు, అది నీ జ్ఞానంతో కాదు, అది నీకున్న దేనితో కాదు, కేవలం ఆయన ఆత్మ ద్వారా కార్యాలు జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా.